న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాబోయే 10 ఏళ్లు మళ్లీ బీఆర్ఎస్ పాలన చేస్తుందని ఆ పార్టీ నేత రాజగౌడ్ జోసన్ చెప్పారు. బోయినపల్లిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన కేసీఆర్ సభకు వేలాది మంది తరలి వస్తారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ రాష్ట్రంకు సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, కేసీఆర్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు అదనంగా సేవలు అందించారని ఆయన స్పష్టం చేశారు. తెచ్చిన తెలంగాణకు అందరికి ఉపయోగపడింది. దట్ ఈస్ కేసీఆర్. ప్రపంచ నాయకుల్లో కేసీఆర్ మన దగ్గర నేత. వచ్చే 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం అవుతుంది. ఈ పరిపాలన 10 సంవత్సరాలు వస్తుంది. మేమందరం ఇక్కడ 3,000 మంది 4,000 మందితో స్వచ్ఛందంగా కలుతున్న కేసీఆర్ సైనికులు వీళ్ళంతా ముద్దమంద సైనికులు. మా మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ప్రజలు స్వచ్ఛందంగా కాలిపోతారు. కేసీఆర్ స్పీచ్ ఉంటే దద్దరిల్లాలి. వీళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతిపక్షాలకు మనం రాకుండా హెచ్సి భూములు ఏం జరిగిందండి? కేసీఆర్ కాపాడి ఆ భూములు హెచ్సి భూములు కాపాడి అడవి పరిరక్షణ పెట్టాలి, పర్యావరణాన్ని పెంచాలి, చెట్లు నాటాలని చేస్తే చెట్లను కొట్టుకుంటా నాశనం చేసుకుంటా ఎక్కడికి పోతుంది ప్రభుత్వాలు? ఈ రజోత్సవంలో మా సారు ఒక్కొక్క సబ్జెక్టు గురించి 1 గంట 2 గంటలు మాట్లాడతాడు. రేపి వచ్చే 10 సంవత్సరం మా పరిపాలన ఉంటే ప్రజారంజకంగా పరిపాలన ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించాడు, అశోకుడు ఎట్లా పరిపాలన, ఆ పరిపాలన విధానం తీసుకొస్తాడు మా కేసీఆర్. కాబోయే ముఖ్యమంత్రి మా కేటీఆర్. మా ఉద్యమ నాయకుల కవిత ఆదర్శంలో మేము బ్రహ్మాండంగా ఎదుగుతాం. అదొందుతాం.